హాయ్ గైస్, ఇవాళ నేను ఆయిల్ స్కిన్ టైప్ వాళ్ళకి బెస్ట్ సన్ స్క్రీన్ చూపించాలనుకుంటున్నా. ఎందుకంటే నాకు చాలా ఎక్స్ట్రీమ్ ఆయిలీ స్కిన్ అనమాట. సో నాకు ఏ సన్ స్క్రీన్ పెట్టినా కూడా అది అది ఇచ్చే గ్లో వల్ల, ఆయిల్ ఫినిష్ వల్ల నాకు మొత్తం జిడ్డు జిడ్డుగా అనిపిస్తుండే ముఖం. నాకు ఆల్రెడీ ఆయిల్ ఫేస్ అంటే అది మళ్ళీ షైన్ ఇచ్చి మొత్తం జిడ్డు జిడ్డుగా ఉంటుండే. జనరల్గా ఆయిల్ స్కిన్ వాళ్ళకి సన్ స్క్రీన్ ఎట్లా ఉండాలంటే అది కొంచెం మ్యాట్ ఫినిష్ ఇవ్వాలి. సో నాకు ఏది దొరకలేదన్నమాట అట్లా. సో అట్లా నాకు యూట్యూబ్లో అక్కడెక్కడ రివ్యూస్ చూసి ఫస్ట్ ఒకటి కొన్నా, అది నచ్చలేదు, మళ్ళీ ఇంకోటి కొన్నా, అది నచ్చలేదు, అట్లా 3 కొన్న తర్వాత 4ది పర్ఫెక్ట్గా సెట్ అయింది నాకు. అది ఇప్పుడు నేను మీకు షేర్ చేస్తాను. సో దానికంటే ముందు నేను చెప్పాలి అనుకుంటున్నా అంటే, మీరు ఫస్ట్ ఏదైనా సన్ స్క్రీన్ కొనే ముందు మీ స్కిన్ టైప్ ఏంటో మీరు తెలుసుకోవాలి. సో ఇప్పుడు దానికి ఒక చిన్న టిప్ చెప్తాను నేను. మీరు ఫస్ట్ నార్మల్గా ఎప్పటిలాగా రెగ్యులర్ ప్రాసెస్లో ఫేస్ వాష్ చేసేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత 2 hours వరకు ఏది పెట్టకండి ఫేస్కి, మాయిశ్చరైజర్ కానీ టోనర్ కానీ ఏది పెట్టకండి. 2 hours తర్వాత మీ ఫేస్ ఫుల్ ఆయిలీగా అయిపోయింది అంటే మీది ఆయిల్ స్కిన్ అనమాట. లేదు ఓన్లీ ఇక్కడ ఇట్లా టీ జోన్ మాత్రమే ఆయిల్గా ఉంది అంటే మీది కాంబినేషన్ స్కిన్. అసలు ఆయిలీగా లేదు, అట్లా అని డ్రైగా లేదు, బాగా హైడ్రేటింగ్ ఉంది అంటే మీది నార్మల్ స్కిన్. లేదు అంటే మీది డ్రై స్కిన్, బాగా హైడ్రేషన్ కోరుకుంటుంది మీ స్కిన్ అంటే మీది డ్రై స్కిన్ అనమాట. సో నాది ఏంటి అంటే బాగా జిడ్డు వచ్చేస్తుంది అనమాట. సో నాది ఆయిలీ స్కిన్. ఫస్ట్ నేను కొన్న సన్ స్క్రీన్ ఏంటి అంటే ఎర్త్ రిథమ్ వాళ్ళది. ఇది SPF 30 ఉంది. సో ఇది అసలు ఏం బాగాలేదు. ఎందుకంటే ఇట్లుంది, ఇది చూడటానికి ఇట్లుంటుంది క్రీమ్ లాగా. బ్లెండ్ అవ్వడం అదంతా పక్కన పెడితే ఎంత జిడ్డుగా ఉంటుంది తెలుసా. ముఖం కడుక్కొని ఛాన్సేపు అయిన తర్వాత ముఖం జిడ్డు జిడ్డుగా అవుతుంది చూడండి, అట్లా ఉంటుంది. ఫ్రెష్గా ఉన్న ముఖాన్ని కూడా అట్లా వేస్తుంది. ఇదే జిడ్డు జిడ్డు చేస్తే మళ్ళీ మన ఫేస్ ఆయిల్ని జనరేట్ చేస్తుంది. అప్పుడు ఫేస్ ఇంకా జిడ్డు అయిపోతుంది. దీనిపైన పౌడర్ వేసుకుని అసలు యూజే అయ్యేది కాదు. ఇప్పుడు చూడండి, మీకు తెలుస్తుందా ఈ షైన్? మీకు షైన్ మాత్రమే కనిపిస్తుంది కెమెరాలో, కానీ ఇక్కడ ఎంత జిడ్డుగా ఉంది తెలుసా. సో ఇది అసలు నేను వాడలేదు. అండ్ ఆల్సో ఇది నా సెన్సిటివ్ స్కిన్ ఏం కాదు, కానీ ఎందుకో నా స్కిన్ పైన ఇది ఇట్లా ఇట్లా ఇరిటేషన్ లాగా వస్తుండే. ఆ తర్వాత నేను ఏం చేసిన అంటే నేను ఇంకొక సన్ స్క్రీన్ కొన్నా, అది బాగాలేదని చెప్పి లాక్మీ సన్ స్క్రీన్ కొన్నా. ఇక్కడ ఆల్రెడీ క్లియర్గా మెన్షన్ చేసి ఉంది, ఇట్ ఈస్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ అని. ఇందాకది కూడా అంతే, ఫర్ ఆల్ స్కిన్ టైప్స్. ఆల్ స్కిన్ టైప్స్ అన్నప్పుడు ఆయిల్ స్కిన్కి కూడా బాగుండాలి కదా. సో బాగలేదు. ఇది చూడండి, ఇదేమో ఇలా ఉంది కన్సిస్టెన్సీ. ఇది కూడా అంతే, ఇది ఎంత థిక్గా ఉంది చూడండి. ఆయిల్ స్కిన్కి ఇంత థిక్ క్రీమ్ పెట్టేస్తే ఇంకా ఆయిల్ ఫుల్గా జనరేట్ అవుతుంది. అసలు బ్లెండే అవ్వట్లేదు. ఎంత టైం పడుతుంది అంటే చాలా టైం పడుతుంది. అండ్ ఫుల్ ఆయిలీగా ఉంటుంది, వైట్ కాస్ట్ బాగా ఇస్తుంది. అస్సలు బాగాలేదు, నాకు అస్సలు నచ్చలేదు ఇది. ఒకసారి నేను మాల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆమె చెప్పింది, మేడం లాక్మీలో ఇంకొకటి వచ్చింది జెల్ టైప్, అది ఆయిల్ స్కిన్ వాళ్ళకి చాలా బాగుంటుంది అని చెప్పింది ఆమె. ఇక్కడ కూడా ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ అని ఉంది. సో ఇక్కడ కూడా ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ ఉంది. ఆమె ఏమో ఆయిల్ స్కిన్కి బాగుంటుంది, సరే ట్రై చేద్దామని అనుకున్నాను నేను. ఇదేమో ఇట్లుంది కొంచెం కన్సిస్టెన్సీ. ఇందాకది ఇంత క్రీమీ ఉంది కదా, ఇప్పుడు ఇది ఇంత క్రీమీ లేదు, కానీ లైట్గా ఉంది, మరీ జెల్ లాగా ఏం లేదు. సో ఇది అవుతుంది ఈజీగా, బ్లెండ్ లాగా అవుతుంది, వాటర్ లాగానే ఉంది. కాకపోతే ఇది కూడా అంతే, ముఖం మీద వాటర్ వేసుకున్న తర్వాత చాలాసేపు కూడా ఆరకపోతే ఎట్లుంటుంది ముఖం అంతా చూడటానికి. జిడ్డు జిడ్డు చూడండి ఎంత జిడ్డు జిడ్డు ఉందో, అట్లే ఉంటుంది. సో ఇది కూడా నాకు అసలు ఏం నచ్చలేదు. అన్నీ అట్లే ఉన్నాయి. ఇప్పుడు తీసుకున్న 3 సన్ స్క్రీన్స్ అట్లే ఉన్నాయి. ఒకసారి ఏదో ఆఫర్లో తక్కువ పడ్డది కదా, ట్రై చేద్దామని చెప్పి ఫిక్స్ డెర్మా సన్ స్క్రీన్ తీసుకున్నా. ఇది యాక్చువల్గా శాంపుల్ ప్యాక్. ఇది తీసుకున్న తర్వాత ఇది ఎంత బాగుందంటే మ్యాట్ ఫినిష్ ఇస్తుంది కంప్లీట్గా. ఇది అయిపోకముందు నేను ఇంకొకటి పెద్దది తెచ్చుకున్నా, పెద్దదంటే ఇది. సో ఇప్పుడు ఇది కూడా అయిపోయినకి వస్తుంది. ఇది చాలా 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 బాగుంది. నేను మీకు చూపిస్తాను. ఈ సన్ స్క్రీన్ చాలా బాగుంది. ఇది కూడా ఇట్లా క్రీమీ కన్సిస్టెన్సీయే ఉంటుంది. ఇది కూడా ఏం జెల్ కాదు. చూడండి, బ్లెండ్ చేయడానికి ఓకే, ఇది కొంచెం 1 to 2 minutes టైం అయితే ఖచ్చితంగా తీసుకుంటుంది. బ్లెండ్ ఈజీగా అయిపోతుంది. ఇది ఈజీగా అయిపోయిన తర్వాత నువ్వు బ్లెండ్ చేసే ప్రాసెస్లో జెల్ లాగా లిక్విడ్ ఉంటుంది, కానీ మొత్తం బ్లెండ్ అయిపోయిన తర్వాత ఫేస్ పైన మొత్తం మ్యాట్ ఫినిష్ ఇచ్చేస్తుంది నీకు. సో మొత్తం మ్యాట్ ఫినిష్ ఇచ్చేసిన తర్వాత దానిపైన నీకు కావాలి అంటే, ఒకవేళ నువ్వు ఎక్కువ స్వెటీ ఫేస్ అయితే మాత్రం, బాగా చెమటలు వస్తాయి అంటే ఇట్లా ఒక లేయర్ పౌడర్ వేసేసుకుంటే అయిపోతుంది, అంతే డన్. ఇదేం వైట్ కాస్ట్ ఇవ్వదు. కాకపోతే ఇది క్రీమ్ కదా, వైట్ కలర్ ఉంది కదా, బాగా చెమట వస్తే మాత్రం ఇట్లా వైట్ లాగా ఇట్లా అయిపోతుంది అన్నమాట. చూడండి ఎంత బాగా బ్లెండ్ అయిపోయింది అప్పుడే. సో నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. ఫిక్స్ డెర్మా ఈజీగా దొరుకుతుంది ఆన్లైన్లో. అండ్ సన్ స్క్రీన్ అప్లై చేసేటప్పుడు నేను ఒక టిప్ ఇస్తాను. ఏంటి అంటే, మీరు బాగా బ్లెండ్ చేసే టైంలో మీ చేతికి బాగా స్వెట్ వస్తున్నా, మీ ఫేస్కి స్వెట్ వస్తున్నా, బ్లెండ్ చేయడం ఆపేసేయండి. ఒక 2 minutes ఆ స్వెట్ అంతా పోయి డ్రై అయ్యేదాకా ఆగండి.
మొత్తం డ్రై అయిన తర్వాత అప్పుడు బ్లెండ్ చేయండి, క్విక్గా బ్లెండ్ అయిపోతుంది. లేదు అంటే మీ లోపల ఉండే స్వెట్, ఫేస్లో ఉండే స్వెట్ వల్ల అది ఇంకా అంటే అదేమంటారు లాదర్ లాగా వస్తూనే ఉంటుంది అనమాట. మీరు ఎంత అప్లై చేయాలని ట్రై చేసినా అది మీ స్కిన్ లోపలికి వెళ్ళిపోదు. అండ్ అట్లే బాగా గట్టిగా రుద్దకండి, ఇట్లా జస్ట్ నార్మల్గా బ్లెండ్ చేయండి అంతే. సో ఇంకొక టిప్ ఏంటి అంటే ఆయిల్ స్కిన్ వాళ్ళు ఎప్పుడు చూస్ చేసుకున్న సన్ స్క్రీన్ అనే కాదు, ఏ ప్రోడక్ట్ చూస్ చేసుకున్నా స్పెసిఫిక్గా ఫర్ ఆయిలీ స్కిన్ అని మెన్షన్ చేస్తారు, అది మాత్రమే కొనుక్కోండి. ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ అని ఉన్నది మాత్రం అస్సలు కొనుక్కోకండి. ఇదైతే బెస్ట్ టిప్, నాకు బాగా వర్కౌట్ అయ్యింది, మీకు వర్కౌట్ అవుతుందని చెప్తున్నా. సో ఈ వీడియోకి ఇంతే.